ఒకసారి మనం చరిత్ర చూస్తే మీరు కూలగొట్టినటువంటి ఆలయాలని విజయవాడ నగరంలో పునర్నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. అలాగే వెయ్యి కాళ్ళ మండపం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి కాళ్ళ మండపాన్ని మీ హయాంలోనే కదా కూల్చేసింది, మీరున్నారు కదా అప్పుడు. ఈ వినాయకుడి గురించి మీరు మాట్లాడడానికి ఒక నైతిక అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటున్నామంటే మీ సొంత జిల్లాలో కాణిపాకంలో 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ దేవాలయం యొక్క రూపురేఖల్ని మార్చి శంకుస్థాపన చేసి ఆ దేవాలయాన్ని తిరిగి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాం. మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు గత 15-20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి దేవాలయం, పైగా కాణిపాక వినాయకుడికి సంబంధించిన బంగారుకు సంబంధించినటువంటి రథం, ఆ బంగారు రథాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆర్డర్ ఇచ్చాము, తయారు చేయించాము, స్వామివారికి ఉపయోగంలోకి తీసుకొచ్చాము. అది మా ప్రభుత్వం యొక్క ఘనత కాదా అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా పచ్చిగా అబద్దాలు. అదే తిరుపతిలో కూడా ఈ మధ్య మనం చూసాం, వైకుంఠ ఏకాదశి రోజున ఎన్ని మరణాలు సంభవించినాయో. తిరుపతితో పాటు సింహాచలంలో కూడా చూసాం. ఇప్పుడైనా ఏనాడైనా ఈ దేవాలయాల్లో ఇలాంటి మరణాలు సంభవించాయా మీ ప్రభుత్వ హయాంలో తప్ప? 100 సంవత్సరాలు సంబంధించినటువంటి ఒకిళ్లమాత వెంకటేశ్వర స్వామి వారి తల్లి దేవాలయాన్ని ఎవరు కట్టించారండి? ఎవరి హయాంలో ప్రారంభించారండి? ఎవరు దానికి పూనుకున్నారండి? విజయవాడ అమ్మవారి టెంపుల్కి ఏనాడైనా ప్రభుత్వం నుంచి ₹1 ఇచ్చినటువంటి ఆనవాయితీ కానీ ఘనత కానీ ఉందా? అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 75 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు దసరాల్లో జీవో ఇచ్చి డబ్బులు జమ చేస్తే ఈ రోజు ఆ అభివృద్ధి కార్యక్రమాలని అరకొరగా నడుపుతా ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యులు? మీరు కాదా? దేవాలయ వ్యవస్థ గురించి, హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేనే లేదు. ఎందుకంటున్నామంటే ఇక్కడ అమరావతిలోనే వెంకటేశ్వర స్వామి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాన్ని పూర్తి చేసి ఈ రోజు భక్తులందరూ కూడా వెళ్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ప్రకాశం బ్యారేజీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చిన్నజీయర్ స్వామి వారికి ఇంద్రకీలాద్రి అని చెప్పని ఒక కొండని ఆ సంస్థకి ఇవ్వడం ద్వారా ఈ రోజు ఇంద్రకీలాద్రి కూడా వైభవంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉన్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడటము, పెద్దల యొక్క వాళ్ళ యొక్క అనుకున్నటువంటి కార్యక్రమాల్ని నెరవేర్చడం. ఇదే కాదు, గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సంబంధించినటువంటి పొలం సంబంధించినటువంటి ఇష్యూస్ లో అనంతపురంలో వారి ల్యాండ్ వారికి ఇచ్చే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేయడం జరిగింది. దాని మూలంగా ఈ రోజు అక్కడ హాస్పిటల్ కట్టి 100,000 మందికి ఈ రోజు ఆ సంస్థ పనిచేయడం జరుగుతుంది.